హాయ్ గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ అలిషార్. సో లాస్ట్ వ్లాగ్లో మీరైతే చూసారు, నేనైతే సేవకు వచ్చాను అండ్ ద వ్యూ వాజ్ రియల్లీ గుడ్. అండ్ ఇది హిల్ స్టేషన్ కాబట్టి నైట్ టైం కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఫుడ్ దొరకడం కొంచెం కష్టమే మనం కంపేర్ వేరే టెంపుల్స్ విజిటింగ్ ప్లేసెస్ కన్నా. మాకు తెలియక మేము ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దిగుతూనే మొత్తం కొండ కింద ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ మేము దగ్గరలో ఉన్న క్యాంటీన్కి అయితే విజిట్ చేసాము అండ్ అక్కడ రేట్స్ మాత్రం చాలా హై ఉన్నాయి. సో అలా డే 2 ఆఫ్ వ్లాగ్లో అన్నీ కంప్లీట్ చేసుకొని ఫుడ్ సేవ కంప్లీట్ చేసుకొని లోకల్ టూరిజం అయితే ప్లాన్ చేసుకున్నాం. మేమైతే 28 మెంబర్స్ కాబట్టి అందులో అందరూ ఒకటే బస్సులో పట్టలేరు. సో అలా డివైడ్ అయ్యి బస్ అయితే ఇంకా కార్ అయితే చూస్ చేసుకొని లోకల్ ట్రిప్స్కి వెళ్ళాం. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ట్రిప్ మేమైతే 5 ప్లేసెస్ చూస్ చేసుకున్నాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ కోటపల్లి సోమేశ్వర టెంపుల్, ద్రాక్షారామం అండ్ వారాహి టెంపుల్, కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్ అండ్ పిఠాపురం. సో ఇందులో పంచరామాలు ఉన్నాయి అండ్ శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. అన్నీ కవర్ చేయలేదు, కొన్ని కవర్ చేశాను. ఆ కవర్ చేసినవి నేను మీకు చూపిస్తున్నా. సో ఇదైతే కోటపల్లి టెంపుల్ ఫస్ట్. సో ఇదైతే ఒక శివ టెంపుల్ అండ్ ఇది మనకి కాకినాడకి దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ అయితే మాకు చూడడంతో వాటర్లోనే శివుడు అనేది ఉన్నారు. సో నేనైతే షాక్ అయ్యాను. అండ్ తర్వాత లింగం మాత్రం చాలా చిన్నగా ఉందండి. అలాంటి చిన్న శివలింగం నేను అక్కడే చూశాను, ఎక్కడ చూడలేదు. సో ముందైతే ఒక ఆర్కిటెక్చర్ శివయ్యది ఉంది. దాని తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యి ద్రాక్షారామం అయితే మూవ్ అయిపోయాం. అండ్ ద్రాక్షారామం మాత్రం చాలా చాలా బాగుందండి. అంతటి పెద్ద 14 ఫీట్ శివలింగం నేనైతే ఎక్కడ చూడలేదు. అండ్ మనకు అది చాళుక్యన్ టైం కన్స్ట్రక్షన్ అని విన్నాను. సో నేను చిన్నప్పుడు బుక్లో చదవడమే కానీ ఎప్పుడు చూడలేదు. అండ్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ నాకు అర్థం కాని ఏంటంటే అక్కడ మనం ఆ సరౌండింగ్స్లో ఏ టెంపుల్లో చూసినా సగం కింద సగం పైన ఉన్నారు. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ సన్సెట్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. కానీ ఫొటోస్ ఎక్కువ అలౌ లేదు. అండ్ కొన్ని క్లిప్స్ అయితే నేను అలా కలెక్ట్ చేశాను. సో ద్రాక్షారామం ముందే చెట్టు ఒకటి ఉందండి, చాలా యూనిక్గా ఉంది. అక్కడ మొత్తం నాగులది ఇట్లా ఆర్కిటెక్చర్ అయితే ఉంది. దీని గురించి నాకైతే తెలియదు. ఎవరైతే చూస్తారో దాని గురించి తెలిస్తే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ అండ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. దాని చూడొచ్చు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా కార్ చేశారో. ఆ తర్వాత మేమైతే వారాహి టెంపుల్కి అయితే వెళ్ళాము. వారాహి అమ్మవారు చాలా ప్రత్యేకత అందరికీ తెలిసిందే. సో అలా చాలా నైట్ అయిపోయింది, మేము రీచ్ కాలేమేమో అనుకున్నాము. కానీ అమ్మవారి దయ వల్ల మేమైతే వారాహి అమ్మవారిని అయితే రీచ్ అయిపోయాము. అండ్ వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాను. ఏదైతే కోరిక కోరుకుంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని విన్నాను. సో అలా వారాహి అమ్మవారిని కలుసుకొని నెక్స్ట్ సామర్లకోటలో ఉన్న భీమేశ్వరం టెంపుల్ అయితే వచ్చాను. ఇదైతే లాస్ట్ ఎండింగ్ అండి. ఎండింగ్లో భీమేశ్వర టెంపుల్ చూసుకున్నా, ఇది కూడా సేమ్ ద్రాక్షారామంలో లింగం ఎలా ఉందో అలానే ఉంది. దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఉండొచ్చు, నేనైతే మళ్ళీ గూగుల్ చేసి చూడలేదు. సో నేను చూస్తా ముందు. అండ్ నెక్స్ట్ నేనైతే పిఠాపురం వచ్చాను. పిఠాపురంలో మనకి తెలుసు కదా శక్తిపీఠం. సో ఈ శక్తిపీఠంకి వెళ్ళటం అయితే మేమైతే డౌట్గా వెళ్ళినాం, అందుతుందో అందదో, అసలు అమ్మవారి దర్శనం అవుతుందో అవ్వదో అని. కానీ ఆ దయ ఉంటే దర్శనం ఎట్లాగో అవుతుంది. సో టైం అయిపోయినా సరే మేమైతే 8:30 తర్వాత వెళ్ళినా కూడా మాకైతే మంచిగా దర్శనం అయింది. ఇవైతే స్వామివారి పాదాలు, స్వామివారి అచ్చుల్లాగా ఉన్నాయి. అండ్ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అక్కడ నుంచి ఇంకా మా ఆ రోజు ఈ ట్రిప్ 5 ప్లేసెస్ అయిపోయినట్టే. అండ్ వ్యూ మాత్రం పిఠాపురం చాలా బాగుంది, ఒక కొలను ఉంది. సో అక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. సో మేము ఈ టెంపుల్కి ఎదురుగానే ఒక మామిడి ఉండే, ఆ మామిడి మాత్రం మొత్తం కొనుక్కున్నాం, చాలా బాగుంది అవి. సో ఇవాటి బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. అండ్ రేపటి బ్లాగ్లో మేమైతే పౌర్ణమి రోజు వ్రతం చేసుకున్నాం, అది అప్లోడ్ చేస్తాను. అండ్ అంటిల్ దెన్ సీ యూ, బై.